బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన దేవినేని ఉమా అరెస్ట్. దీంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కె పట్టాభిరాం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై అనుసరిస్తున్న తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ ఆయన విరుచుకుపడ్డారు. దీనిపై తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. ఈరోజు రాష్ట్రంలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా అసహించుకునేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే మనందరికీ తెలిసిన వ్యక్తి కొడాలి నాని. ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవిలో ఉండి ప్రతినిత్యం సభ్యత సంస్కారం లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రి కాస్త ఇవాళ బూతుల సరఫరా శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ సన్నాసి నిన్న అన్న నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నగారిని స్మరించుకుంటూ వేలాది మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అన్నగారి అభిమానులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ ఉంటే మైలవరం నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రివర్యులు పెద్దలు దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదాన కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉంటే ఈ బూతుల శాఖ మంత్రి నిన్న మైలవరం వీరప్పన్ ఆహ్వానం మేరకు వచ్చాడు. గొల్లపూడి మైలవరం వీరప్పన్ ఎవరో తెలుసు కదా మనందరికీ. మైలవరం శాసనసభ్యుడిగా ఉంటూ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి గ్రావల్ని పెద్ద ఎత్తున దోచుకుంటూ 100 కోట్ల రూపాయలు దిగమింగుతున్నటువంటి ఈ మైలవరం వీరప్పన్ ఆహ్వానం మేరకు గొల్లపూడి వచ్చి ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. నిన్న మనందరికీ తెలుసు ఈ గ్యాంబ్లింగ్ ముఠా నాయకుడు గుడివాడలో ఏ విధంగా చెరువు గట్ల పైన పేకాట శిబిరాలు నడుపుతూ రెడ్ హ్యాండెడ్గా ఏ విధంగా దొరికిపోయాడో మనందరం చూసాం. ఈ గ్యాంబ్లింగ్ ముఠా నాయకుడు నిన్న మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, దేవినేని ఉమా గారి గురించి. చేస్తున్నటువంటి అవినీతి ఒక పక్కన బహిరంగంగా కళ్ళకి గట్టినట్టు కనపడుతూ ఉంటే ఆ విషయాల్ని గట్టిగా ప్రస్తావిస్తే సమాధానం చెప్పుకోలేక ఏమంటా ఉన్నాడండి గ్యాంబ్లింగ్ ముఠా నాయకుడు. ఒక్కసారి పట్టుబడితే ఏముంది, ఒక 1000 రూపాయలు ఫైన్ కడతాం, ఇక్కడ కాకపోతే ఇంకొక చాట ఆడిస్తామని చెప్పి ఈ గుడివాడ స్ట్రీట్ డాగ్ వీడు ఒక మంత్రిగా అసలు అర్హుడా? ప్రతిరోజు కూడా పేకాట ఆడించేటటువంటి ఈ సన్నాసి వీడు మాట్లాడతాడు. పొద్దున్న లెగిస్తే ఇసుక రేవుల్లో ఎంత కమిషన్ కొడదామా, ఇళ్ల పట్టాల పేరుతో ఎంత బ్రోకరేజ్ తీసుకుందామని మాట్లాడేటటువంటి ఈ బ్రోకరు వీడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. ఎవరికి తెలియదా నీ చరిత్ర? ఏమన్నా నువ్వు దొరికిపోలేదా? పేకాట ఆడిస్తూ నువ్వు దొరకలేదా? నువ్వు ఈ రోజున మాట్లాడుతావు తెలుగుదేశం పార్టీ గురించి. ఇంట్లో దూరి దంతాడంట. నీకంత దమ్మున్న మగాడివైతే నువ్వు ఇవాళ 1000 మందిని పోలీసులను ఎందుకు పంపించారా? నువ్వు ఏ ధైర్యంగా రావాల్సింది కదా. దేవినేని ఉమా గారు సవాల్ చేశారు నిన్న. పిరికి సన్నాసలాగా నువ్వు గుడివాడలో దాక్కుని ఉదయానికల్లా 1000 మంది పోలీసుల్ని గొల్లపొడి పంపించి పిరికి సన్నాసలాగా ప్రవర్తించింది చాలక ఇవాళ నువ్వు మళ్ళీ ఛాలెంజ్ ఇస్తావా? నిన్న దమ్మున్న మగాడిలాగా దేవినేని ఉమా గారు సవాల్ చేశారు. రా తేల్చుకుందాం గుడివాడ సెంటర్కి, గొల్లపొడి సెంటర్కి, అన్నగారి విగ్రహం సాక్షిగా తేల్చుకుందాం గొల్లపొడిలో అంటే నీకు ఆ ధైర్యం లేదు. పిరికి సన్నాసులాగా పొద్దున్నే చేతిలో పోలీసు వ్యవస్థ ఉంది కదా అని చెప్పి 1000 మంది పోలీసులను అక్కడ పంపించావు.
పిరికి సన్నాసులాగా అరెస్టు చేయించి వాళ్ళ బలవంతంగా దేవినేని ఉమా గారిని నువ్వేంట్రా ఛాలెంజ్లు ఇసిరేది? ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? రాత్రి ఫోన్ చేసావా నువ్వు ఉమా గారికి? చీకటి పడితే ఫుల్ బాటిల్ లాగా పడిపోతావు నువ్వు గుడివాడలో. నీలాంటి తాగుబోతులతో ఏంట్రా మాట్లాడేది? నీలాంటి తాగుబోతులతో ఫోన్లో మాట్లాడేది ఏంట్రా? నువ్వు ఫోన్ చేస్తావా ఉమా గారికి? తాగి పడిపోయిన సన్నాసులతో మాట్లాడే కర్మ మాకేంట్రా ఫోనుల్లో? ఫుల్ బాటిల్ లాగే అడ్డంగా పడిపోతావు నువ్వు గుడివాడలో చీకటి పడితే. నీతో ఫోన్లో మాట్లాడాలా? రా, అంత ఫోన్లో మాట్లాడే అవసరం ఏంట్రా? పొద్దున్న రమ్మంటే రాలేదు ఎందుకు నువ్వు? పోలీసులు ఎందుకు పంపించావు? పిరికి సన్నాసులాగా గుడివాడలో దాక్కుని ఈయన గారికి మళ్ళీ గన్నవరం నుంచి ఈయన గారి ఆప్తమిత్రుడు ఆయన గారు ఈ గుడివాడ ఈ పిరికి సన్నాసి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఈడి నమ్ముకుని వెళ్ళాడు ఆ పార్టీలోకి. వెళ్ళిన పార్టీలోనే రాళ్ళేసి కొడతా ఉన్నారు గన్నవరంలో. గన్నవరంలోనే దిక్కులేదు ఈ పెద్ద మనిషికి. ఈయన గారు గొల్లపూడి వస్తాడు. వెళ్ళి గన్నవరంలో చూసుకోవా ముందు నీ వ్యవహారం ఏంటో. గొల్లపూడి వచ్చి నువ్వేంటి చెప్పేది? గన్నవరంలోనే నీకు దిక్కులేదు. నువ్వు వెళ్ళిన పార్టీలో చెప్పులతో రాళ్లతో కొడతా ఉన్నారు నిన్ను. అక్కడ ఇద్దరి మధ్య శాండ్విచ్ అయిపోతా ఉన్నావు. ఈ గుడివాడ పిరికి సన్నాసి గారిని నమ్ముకుని వెళ్ళావు. వెళ్ళి ఏమైపోయింది నీ పరిస్థితి? పసుపు జెండా కింద ఏ రకంగా ఉన్నావు, ఇవాళ ఏంటా నీ పరిస్థితి? అది అర్థం చేసుకో. గన్నవరంలో నీ పరిస్థితి ఏంటో, పసుపు జెండా వదిలిపెట్టిన తర్వాత నీ పరిస్థితి ఎంత హీనంగా తయారైందో అది తెలుసుకోవాయా. ఓ ఎగేసుకుంటూ వచ్చేయటం కాదు గొల్లపూడి. గన్నవరంలోనే నీకు అడ్రస్ లేదు ఇవాళ. ఈ గన్నవరం శాసనసభ్యుడికి సొంత కాన్స్టిట్యున్సీలో దిక్కు లేదు. ఈయన గారు పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి మాట్లాడతాడు. ఎవరికి తెలియదు మీ కథలన్నీ, మీ భాగవతాలన్నీ. ఈ మైలవరం వీరప్పని కథ ఏంటో, ఇళ్ల పట్టాల పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నాడో లెక్కలతో సహా చెప్పా. ఏమి సమాధానం చెప్పారా మీరు? కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో